హాయ్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని అమ్మవారు ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఎండి రొయ్యలు అలానే గోంగూరతోటి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం రొయ్యను శుభ్రంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక కట్ట గోంగూర తీసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇట్లా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చాలా బాగా కలుపుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇట్లా అంతా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద గోంగూరని బాగా మెత్తగా ఉడికేటట్టుగా ఉడకనివ్వాలి. చూసారు కదా, గోంగూర అయితే బాగా ఉడికిపోయింది మెత్తగాని. ఇప్పుడు దీన్ని దించేసుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 5-6 ఎల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలను వేసేసుకుని బాగా వేగనివ్వాలి. అంతే అండి. ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్న గోంగూర వేసేసుకుని ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని దించేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఎండు రొయ్యల గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.